ఏమండి దేవుడి మాటలు చూడండి అవి. నీ ఇంట నుండి కోడినైనను, నీ మందలో నుండి పోట్టేలనైనను నేను తీసుకొనను. అడవి మృగములన్నీయు, 1000 కొండల మీది పశువులన్నీయు నావే కదా. నీ దొడ్డిలో ఉన్న గొర్రెలే కాదయ్యా, నీ ఇంటిలో ఉన్నవే కాదు. ఇంకేమన్నాడు ఆయన? అడవిలో ఉన్నటువంటి మృగాలన్నీయు, 1000 కొండల మీద పశువులన్నీయు నావే కదా. కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును. పొలములోని నా పశ్వాదులు నా వశమై ఉన్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. ఒక్క మాటలో చెప్పాలంటే లోకమంతా నాది. లోకములో ఉన్నవన్నీ నావే కదా. లోకములో ఉన్నవన్నీ నావే. మరి అన్నీ మీవే అయినప్పుడు దేవా, వెండి మీదే, మీరు పెడితేనే కదయ్యా వెండి భూమిలో ఉన్నది. మీరు పెడితేనే కదయ్యా బంగారం భూమిలో నుంచి వచ్చేది. మీరు ఇస్తేనే కదయ్యా ఏదైనా కానీ మేము ఇవ్వగలం. మరి అయినా మళ్ళా మనం దేవుడికి ఇవ్వటం ఎందుకు? అయినా మళ్ళా మనం దేవుడికి ఎందుకు ఇవ్వాలి అనే ప్రశ్నకు సమాధానం ఏంటంటే, నీకు కృతజ్ఞత అనేది ఉందో లేదో. ఆయన మీద మనకున్న ప్రేమ ఏంటి? 1. 2, ఆయన పట్ల మనం కృతజ్ఞత కలిగి ఏమైనా ఉన్నామా లేదా? ఆయనపై మనకున్న ప్రేమ, ఆయన పట్ల మనకున్న కృతజ్ఞత.